వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ద్వారకా తిరుమల దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని ఒక పురాతన పవిత్ర స్థలం మరియు ప్రసిద్ధ యాత్ర కేంద్రం. ద్వారకా తిరుమల ఏలూరు నుండి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రధాన కేంద్రమైన ఏలూరుకి సమీపంలో ఉంది. ద్వారకా తిరుమల భీమాడోల్ జంక్షన్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది విజయవాడ మరియు రాజమండ్రి స్టేట్ హైవే మరియు విజయవాడ విశాఖపట్నం ప్రధాన రైల్వే లైన్ మధ్య ఉంది. తిరుమల తిరుపతి స్వామి అయిన వెంకటేశ్వర స్వామికి తమ విరాళాలు లేదా టోన్సర్లు లేదా మరేదైనా నైవేద్యాలు సమర్పించాలనుకునే భక్తులు కొన్ని కారణాల వల్ల అక్కడికి వెళ్లలేకపోతే ద్వారకా తిరుమల ఆలయంలో తమ విరాళాలు, ప్రార్థనలు మరియు పూజలు చేయవచ్చు. అటువంటి పవిత్రమైన ప్రాంతంలో పారిశుద్ధ్యం పడకేసింది. ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నెలకొన్న ద్వారకా తిరుమల గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. గ్రామం చెత్తాచెదరంతో నిండి అపారిశుద్ధ్యం తాండవిస్తుంది. ఇదెక్కడి దారుణమంటూ అటు స్థానికులు, ఇటు క్షేత్రానికి వచ్చిన భక్తులు విమర్శిస్తున్నారు. శ్రీవారు కొలువైన క్షేత్రంలో రహదారులు అధ్వానంగా ఉండటంతో భక్తులు అసహించుకుంటున్నారు. గడిచిన 3 సంవత్సరాలుగా స్వచ్ఛ నగరాల్లో జాతీయ స్థాయిలో తొలి 10 స్థానాల్లో చోటు సంపాదించుకున్న చిన్న తిరుపతిలో ప్రస్తుతం పారిశుద్ధ్యం పడకేసింది. ఏ సీజన్లోనైనా తిరుపతి నగరవాసులు వణికిపోతూ ఉన్నారు. పొంగి పొర్లే మురికి కాలువలు నగర రహదారులను ముంచెత్తుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు పారిపోవడానికి తగినంత స్థాయిలో ఏర్పాట్లు లేకపోవడంతో వీధులు వర్షపు నీటితో నిండిపోతున్నాయి. ఆలయం పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం చూసి అవక్కయ్యారు భక్తులు. జీతాలు తీసుకుంటూ ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. ఆలయంలో చుట్టుపక్కల పరిశుభ్రత పాటించకపోవడంపై ఇతర సిబ్బందిపైన మండిపడ్డారు. మురికి కాలువలు పొంగిపొర్లి రహదారులపైకి వచ్చి చేరుతున్న నీటితో వీధులన్నీ దుర్గంధంతో నిండిపోతున్నాయి. వర్షం వచ్చిందంటే చాలు ఇంటి బయటకు రాలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. రోడ్లపైకి టన్నుల కొద్ది చెత్త పేరుకుపోయి అటువైపు వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపంతో సమీపంలో రోడ్లపై చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి కంపు కొడుతుంది. లో ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే వట్టి వసంత కుమార్ అప్పటి జిల్లా, మండల, గ్రామ పంచాయతీ అధికారులు పాలకవర్గం ఆధ్వర్యంలో జరిగిన తీర్మానం ప్రకారం పంచాయతీలో పారిశుద్ధ్య నివారణకు 25 లక్షల నిధులు ద్వారకా తిరుమల ఆలయ కమిటీ ఇచ్చే విధంగా తీర్మానం జరిగింది. ఆ తీర్మానం నేటికి అమలు కాకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది.
భక్తి శ్రద్ధలతో గుడికి వచ్చే భక్తులకు రోడ్లపై పారుతున్న మురికి నీరు, చెత్త చెదారమే ముందుగా దర్శనమిస్తున్నాయి. ధూప దీప నైవేద్యాల బదులు దుర్గంధం వెదజల్లుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా నిధులు విడుదల చేయక నిర్లక్ష్యం వహించడం వల్ల పవిత్ర దేవాలయం వెలుపల అపరిశుభ్రత వాతావరణం ఏర్పడిందని స్థానికులు విమర్శిస్తున్నారు. చెత్త వల్ల దోమల వ్యాప్తి బాగా పెరిగిందని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు వాపోయారు. చెత్త రిక్షా కార్మికులు ఇంటింటా చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించకుండా ఇక్కడే వేస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అధికారులు స్పందించి చెత్తను తరలించి మరలా ఇక్కడ చెత్త వేయకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మాదండి చెరువు వీధండి, దేవుడు వచ్చే వీధండి. ఇలా చెత్త అంతా ఇలా వేసేసారండి. మొత్తం దేవుడు ఇలా తిరగాలి ఏంటి తెలియట్లేదు. పిల్లలు జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు నెలకు ఒకసారి వస్తుందండి. ఒకసారి చూడండి మీరు ఎలా ఉందో అంతా. ఇలా అయితే ఎలా అంటే ఇంకా ధనుర్మాసం వస్తుందండి. ఇంకో 10 రోజుల్లో పొద్దున సాయంత్రం దేవుడు తిరుగుతారండి. అసలు ఇలా పెడితే ఎలాగండి? అసలు తాగిన వాళ్ళు కూడా ఇక్కడ అన్ని పాడేసి వెళ్తున్నారు. మొత్తం సుబ్రహ్మణ్య స్వామి గుడి ముందే అండి. ఎలాగా అసలు మేము ఎలా తిరగాలి, ఎలా ఉండాలి? అసలు వాసన అక్కడ దాకా వచ్చేస్తుంది. దోమలు గీమలు అన్నీ అట్టే తిరుగుతున్నాయండి. మీరే కొంచెం చూడాలండి. 6 నెలలు దగ్గర దగ్గర సంవత్సరం అవుతుందండి ఇలా ఉండేసి పరిస్థితి. మా పరిస్థితి బాగాలేదండి. ఇంట్లో పిల్లలు పంచాయతీలు అసలు ఎవరు ఏం పట్టించుకోవట్లేదండి. ద్వారకా తిరుమలకు పలు ప్రాంతాల నుంచి భక్తులతో పాటు నిత్యం అధికారులు సైతం ఈ రహదారులపై సంచరిస్తూ ఉంటారు. ప్రధాన రహదారి పక్కనే చెత్తాచెదరం పేరుకున్నా ఇక్కడి అధికారులకు చీమ కుట్టినట్టయినా లేదు. గ్రామంలో పలు రహదారులు చెత్తతో నిండి ఉన్నాయి. ఇప్పటికైనా పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిపించేలా ఉన్నతాధికారులు స్పందించాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 1 టీవీ.